రైట్ అండి, మరో టాపిక్ మనం చూడబోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది బీహార్ ఎలక్షన్స్ గురించి. బీహార్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ముగిశాయి. 121 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డిప్యూటీ సీఎంపై కాన్వాయ్పై రాళ్ల దాడి కూడా జరిగింది. తొలి దశ పోలింగ్ సరళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఓవరాల్గా మొత్తానికి బీహార్లో రాబోయే ఫలితాలు డెవలప్మెంట్ని బేస్ చేసుకుని రాబోతున్నాయా, కాస్ట్ ఈక్వేషన్స్లో రాబోతున్నాయా, ఆయా కూటముల వ్యూహ ప్రతివ్యూహాలు ఫలించబోతున్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, బీహార్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ముగిసే సుమారు 5 గంటల సమయానికి 60% పోలింగ్ నమోదైంది. అదే బీహార్లో అన్ని కూటములు కూడా సర్వశక్తులు ఒడ్డాయి. ప్రియాంక గాంధీ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు అంటే, హర్యానాలో జరిగినట్టు ఇక్కడ కూడా ఓట్ చోరీ జరిగింది, ఈవీఎంలు పనిచేయలేదని అంటున్నారు. సో టోటల్గా మనం బీహార్ పోలింగ్ స్థలాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది ఫేజ్ వైజ్గా కన్నా కూడా ఓవరాల్గా చూడాలి మేడం. బీహార్లో పోలింగ్ సరళి ఇంపార్టెంట్ కాదు మనకు. పోలింగ్ సరళికి ఎందుకంటే ఈ ఫైనల్ ఫిగర్స్ రావాలి, కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఫేజ్ జరగాలి అనేది. అయినా మన దేశంలో పోలింగ్ ఫిగర్స్ను బట్టి ఏ పొలిటికల్ ట్రెండ్ తెలియదు. ఇండియాలో నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, స్టాటిస్టికల్ కొరిలేషన్ ఓటింగ్ పర్సంటేజ్లకు రిజల్ట్ యొక్క డైరెక్షన్కు ఎక్కడా లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు సహజంగా మనకు అనిపిస్తే, ఇప్పుడు న్యూయార్క్ సిటీలో చూసుకుంటే 1969 తర్వాత హయ్యెస్ట్ పోలింగ్ జరిగింది ఇప్పుడే. జవహర్లాల్ మమదాని గెలిచినప్పుడు 20 లక్షల మంది ఓటేశారు. అంటే దట్ షోస్ ఏ న్యూ వేవ్. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ పైన ప్రజల యాంగర్ను రిఫ్లెక్ట్ చేసింది కనుక భారీగా ఓటింగ్ పెరిగింది. అందువల్ల స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న, స్ట్రాంగ్ ప్రో ఇన్కంబెన్సీ ఉన్న ఓటింగ్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఒకరిని ఓడించాలన్నా ఓటింగ్ పెరుగుతుంది, ఒకరిని గెలిపించాలన్నా ఓటింగ్ పెరుగుతుంది. కొన్నిసార్లు కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నా ఓటింగ్ పెరుగుతుంది. అందువల్ల ఓటింగ్ పెరిగిన దాన్ని బట్టి మనము ఫైనల్గా ఒక ఫర్మ్ కంక్లూషన్కి ఎప్పుడూ రాలేము. అందులో అటు ఇటు బలమైన కోయలిషన్స్ ఉన్నాయి, చాలా హైలీ కాంపిటేటివ్గా ఎలక్టోరల్ సిస్టమ్ ఉంది కనుక. సో అనివార్యంగా నీకు అనేక కాస్ట్ గ్రూప్స్కి రిప్రజెంట్ చేసేటువంటి పార్టీలు అటు ఇటు ఉన్నాయి కనుక పోలింగ్ సరళి బాగానే ఉంటుంది. అల్టిమేట్గా రిజల్ట్ కదా ముఖ్యం. కరెక్ట్. అంటే ఈసారి మొత్తం ఆ నెరేటివ్ అంతా దేని మీద ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది? కాస్ట్ బేస్డ్ మీద ఉన్నట్టుగా కనిపిస్తుందా, డెవలప్మెంట్ బేస్డ్గానే ఈ ప్రచారం అంతా జరిగినట్టుగా కనిపిస్తుంది? ఏ ఎన్నిక ఒక్క దానిపైన ఆధారపడి ఉండదు రోహిత్. ఎప్పుడు కూడా ఎలక్షన్ ఇదే కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. సో మీకు ఏ ఎన్నిక కూడా ఓన్లీ ఒకే అంశము, ఇంకా పలానా అంశం పైనే ఎన్నిక జరిగింది, పలానా అంశం పైనే మీకు రిజల్ట్ ఆధారపడి డామినెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. డెఫినెట్గా బీహార్లో కాస్ట్ క్యాలిక్యులస్ అనేది చాలా కీలకం. అంటే మీకు యాదవులకు ఆర్జేడీ బలమైన రిప్రజెంటేటివ్ ఒక 14% అంటారు బీహార్లో. అలాగే ముస్లిమ్స్ ఒక పెద్ద సెక్షన్, మీకు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు, లేదా ఎంబీసీస్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు అరౌండ్ 36% అంటారు. ఇందులో అనేక కాస్ట్లు ఉంటాయి. నితీష్ కుమార్, కుర్మి, కొయిరి, కుష్వాహా, కోలి, మల్లా, ఇలా చాలా కాస్ట్లు ఉంటాయి. తత్వ, తంతి, ఇలా అనేక కాస్ట్లు ఉంటాయి. సో ఈ కాస్ట్లన్నీ కలిపితే ఇదొక పెద్ద సెక్షన్. తర్వాత డామినెంట్ అప్పర్ కాస్ట్ కూడా ఉంటుంది, బ్రాహ్మణ్స్, భూమిహార్స్, రాజ్పూట్స్, వీళ్ళు కూడా ఒక బలమైనటువంటి సెక్షన్. సో అందువల్ల బీహార్లో ఉండేటువంటి ఈ ఈ వివిధ రకాల దళిత్స్, ఆదివాసీస్ ఎలాగ ఉంటారు, ఈ వివిధ సామాజిక వర్గాలకు రిప్రజెంట్ చేసేటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మహాదళిత్కు జతీన్ రామ్ మాంజీ, దళితుల్లో పాశ్వాన్లకు రిప్రజెంట్ చేసేది చిరాగ్ పాశ్వాన్. పాశ్వాన్ ఇది డామినెంట్ దళిత్ కమ్యూనిటీ. యాదవులకు లాలు కుటుంబము, నాన్ యాదవ్ ఓబీసీస్ కుర్మీలకు నితీష్ కుమారు, కుష్వాహాకు ఉపేంద్ర కుష్వాహా, మల్లాస్కు ముఖేష్ సహానీ, తంత్రి తత్వా వీళ్ళకు ఐపీ గుప్తా, ఇలా డిఫరెంట్ పార్టీలు ఒక్కొక్క కులాన్ని రిప్రజెంట్ చేసే రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అందుకే అంత పెద్ద కోalitions నిర్మించుకోవడానికి ముస్లిం ఓటు కొరకు ఎంఐఎం ప్రయత్నం చేస్తుంది, ఓవైసీ నాయకత్వంలోని. సీమాంచల్ ప్రాంతంలోని 5 జిల్లాల్లో కొంత ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో
గతంలో ప్రభావం చూపారు 2020లో. వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరనుకోండి, అందరూ బీజేపీలో అందరూ ఆర్జేడీలో చేరారు. కానీ 5 ఎంఐఎం ఎమ్మెల్యేలు గెలిచారు 2020లో. అది అందువల్ల ఈ వివిధ కాస్ట్ అండ్ రిలీజియస్, సోషల్ అండ్ రిలీజియస్ గ్రూప్స్కు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అందువల్ల కాంపిటేటివ్ ఎలక్టోరల్ మొబిలైజేషన్ ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ ఫినామినన్ ద్వారా యంగర్ ఓటర్స్లో కాస్త ఆసక్తి కనబరచవచ్చు. తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా ఆర్జేడీ ప్రకటించడం కూడా యంగ్ ఓటర్ను కొంత అట్రాక్ట్ చేయొచ్చు. ఉమెన్ ఓటర్లపైన నితీష్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉందంటారు. సో అందువల్ల ఇంత బలమైన సోషో పొలిటికల్ మొబిలైజేషన్ ఉన్నప్పుడు ఓటింగ్ సరళి సమస్య ఉంటుందని అనుకోను. అందులో ఈసారి భారీగా ఓట్ల సవరణ కూడా జరిగింది. ఆన్ డెత్ చనిపోయిన ఓటర్లు, మైగ్రేట్ అయిన ఓటర్లను బహుశా తప్పించి ఉంటారు కూడా పెద్ద ఎత్తున. అసలు రియల్ ఓటర్లను తప్పించారన్న విమర్శలు ఉన్నాయి కదా. అందువల్ల ఓటింగ్ సరళిని బట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కంక్లూజన్కి రాలేము. అంటే 2029 ఎలక్షన్స్కు దీన్ని ఆయా కూటమిలో రిహార్సల్స్గా చూస్తున్నాయని అనుకోవాలా? రెండు, నితీష్ని ఎలాంటి సమయంలోనైనా నితీష్ బీజేపీకి అంత నమ్మదగిన మిత్రుడిగా ఉండటానికి కారణాలేంటి? దాన్ని కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్లోనైనా, అంటే కప్పదాట్ల నేతగానే నితీష్ని చూస్తూ ఉంటుంటారు. అంటే ఎవరు మీరనే నాకు ప్రశ్న నాకు అర్థం కాలేదు. నితీష్ కుమార్ నమ్మదగిన నాయకుడు అని అంటారా కాదా? అదే నితీష్ ఇప్పటికీ బీజేపీ నితీష్నే సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వెళ్తుంది. చేయడం లేదు కదా, సమస్య ఎక్కడ అనలేదు కదా. ఇప్పుడు ఇష్యూ అదే కదా, సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేయడం లేదనే కదా ప్రశ్న. ఇప్పటికీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే మా అభ్యర్థి అని చెప్పడం లేదు బీజేపీ. మీరు కంప్లీట్ రివర్స్గా అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు బీహార్లో జరుగుతున్న చర్చ మొత్తం ఏంటంటే నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి బీజేపీ రెడీగా లేదు. నేను జాతీయ టీవీ ఛానల్లో కూడా ఎన్నిసార్లు అడిగినా మా ముఖ్యమంత్రి, భవిష్యత్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని చెప్పడం లేదు. దానికి బదులుగా ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీ లేదు, నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలకు పోతున్నాం, ఇలాంటివి మాట్లాడుతున్నారు. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోవడం వేరు, ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి చేయడం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఎందుకంటే మీకు గుర్తు, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం ఎన్నికలకు పోయారు, కానీ ఆయన ముఖ్యమంత్రి చేయలేదు. అలాగే మహారాష్ట్రలో మీకు ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికలకు పోయారు, కానీ ఆయన ముఖ్యమంత్రి చేయలేదు. అందువల్ల ఇష్యూ అదే, ముఖ్యమంత్రిగా ఫోకస్ చేస్తున్నారని మీరు అంటున్నారు, చేయడం లేదు అనేది ఇప్పుడు సమస్యగా ఉంది. కారణం ఏంటంటే ఆయన హెల్త్ బాగాలేదు, ఆయన మెంటల్గా కూడా ఫిట్గా లేడు అన్నది ఆయన ప్రత్యర్థుల విమర్శ. అది ఎంత నిజమో తెలియదు, కానీ యాక్టివ్గా లేడు అన్నది మాత్రం నిజం. మీకు ఆయన పబ్లిక్ అపియరెన్సెస్లో కూడా తెలుస్తుంది క్లియర్గా. అదే సమయంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాడు అన్న మరుక్షణం ఆయన వెనకాలండే ఉమెన్ ఓటరు, ఎంబీసీ ఓటర్సు, ముఖ్యంగా కుర్మీ ఓటర్స్, మీరు వర్స్ట్ సినారియోలో కూడా నితీష్ కుమార్కు 15% ఓటింగ్ ఉంటుంది. సో ఆ ఓట్లు చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. అది ఇప్పుడు ఉదాహరణకు మీకు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అదే పనిచేశాడు. యాదవ్ డామినేషన్ ఉంది కనుక దానికి ఇతర నాన్ యాదవ్ ఓబీసీలు దూరం అవుతున్నారని చెప్పి పీడీఏ, పిచడే, దళిత్, ఆదివాసీ, అల్పసంఖ్యాకని పీడీఏని పెట్టి ఆయన నాన్ యాదవ్ సెక్షన్స్లోకి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. సో అందువల్ల నీకు ఒక్కసారి నితీష్ కుమార్ వీక్ అయితే ఆయన వెనకాలన్న ఎంబీసీ కాస్ట్ చెదిరిపోయే ప్రమాదం ఉంది. అది ఎన్డీఏకి చాలా మేజర్ ఛాలెంజ్. అందుకనికే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాడు అని చెప్పడం లేదు. కానీ ఇప్పుడు నితీష్ కుమార్ను సీఎం చేయరు, ఈవెన్ ఎన్డీఏ గెలిచిన. మీకు చిరాగ్ పాస్వాన్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ సీఎం కావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక్కడ బీజేపీకి కూడా బలమైన సీఎం అభ్యర్థి లేడు. బీజేపీ కూడా చిరాగ్ పాస్వాన్ వైపు మొగ్గు చూపుతోంది. సర్వేలో కూడా ఎన్డీఏ ఓటర్లో అత్యధికులు చిరాగ్ పాస్వాన్ పేరు చెప్తుంది, నితీష్ కుమార్ పేరు చెప్పడం లేదు. కానీ నితీష్ కుమార్ను చెయ్యమని ఇప్పుడే చెప్తే ఎన్డీఏ ఓడిపోవడం గ్యారంటీ. అందుకే నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నాం అంటాను, కానీ నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి అవుతాడు 2030 వరకు కూడా అని బీజేపీ ఇప్పటివరకు చెప్పలేదు. చెప్పడం లేదన్నది సమస్య.